వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. గురుకుల పీజీటీ లిస్ట్లో 1:2లో ఉన్న అభ్యర్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, 2023లో జరిగినటువంటి గురుకులాలలో సుమారుగా 2000కు పైగా ఉద్యోగాలు మనం సాధించబోతున్నామని ఎన్నో వీడియోలలో చెప్పడం జరుగుతుంది. అదే ఈరోజు మార్నింగ్ నుండి చాలామంది అభ్యర్థులు మేము మాకు 1:2లో ఉన్నాం సార్, మీకు 1:2లో ఉన్నామని, మాకు ఇలా ఈ ర్యాంక్ వచ్చిందని చాలామంది అభ్యర్థులు నాతోటి షేర్ చేసుకోవడం జరిగింది. మేము ఇప్పటివరకు కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని ర్యాంక్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని సబ్జెక్టులో అయితే ఆల్మోస్ట్ దాదాపు 80% కూడా బాసర అభ్యర్థులే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే, ఫిజికల్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ శారదాదేవి మేడం గారని 187.25 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అండ్ ఈ ఫిజికల్ సైన్స్లోనైతే అండ్ సెకండ్ థర్డ్ కూడా బాసరదే ఉందండి. ఇంకా కొంచెం దానిపైన క్లారిటీ లేదు. ఈ రిజల్ట్ తెలుసుకోవడం మీరు చెప్తే, స్టూడెంట్స్ అభ్యర్థులు మాకు చెప్తే తెలుస్తుంది తప్ప తెలియదు. కాబట్టి సో మరి మేము కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తే తప్ప తెలియదు. కాబట్టి సెకండ్ ఆర్ థర్డ్ కూడా ఉన్నట్టుంది. అండ్ 5th ర్యాంకు ఉషాశ్రీ మేడం అని. సరే, ఆ మేడం మాట్లాడిన దాన్ని బట్టి మెథడాలజీలో మాకు కనీసము ఎన్ని టాపిక్స్ కనీసం నాకు మినిమం నాలెడ్జ్ లేదు సార్. అలాంటిది మేము బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం వల్ల మెథడాలజీలో 78 మార్క్స్ మేడంకు రావడం జరిగింది. ఆ 78 మార్క్స్ వల్ల మేడం ఇలా తనకు టాప్ ర్యాంక్ రావడం, అంటే స్టేట్ 5th ర్యాంక్ రావడము జరిగింది. 178.5 మార్క్స్ తోటి స్టేట్ 5th ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా అశ్విని మేడం అని 6th ర్యాంక్, అండ్ పురుషోత్తం రెడ్డి అని తనకి 7th ర్యాంక్, అదేవిధంగా రాఘవేంద్ర అనే అతనికి 9th ర్యాంక్. ఇలా ఒక సబ్జెక్ట్లో సుమారుగా టాప్ 10 ర్యాంక్లో 6 ర్యాంకులు ఇప్పటి వరకు, ఇంకా మిగతా 2-3 కూడా ఉంటుండొచ్చు. టాప్ 10లో 6 ర్యాంక్స్ బాసరా అభ్యర్థులే ఉన్నాయి. అదేవిధంగా టోటల్ సబ్జెక్ట్లో కనుక తీసుకున్నాం, ఈ ఫిజికల్ సైన్స్లో ఆల్మోస్ట్ 70 to 80% అభ్యర్థులు బాసరా ఏరియా వాళ్ళే ఉంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటా, చదివేది మనము చాలా డెప్త్గా చదవాలి అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో చదవాలి. కోచింగ్ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం రాదు. కోచింగ్ తీసుకునేంత మాత్రాన ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుంటారు. ఉద్యోగం వస్తుందంటే ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుంటారు. కానీ చెప్పించేటువంటి సంస్థ చాలా డెప్త్గా అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో టాప్ ఫ్యాకల్టీతో నడుస్తున్నటువంటి సంస్థ బాసరా. ఇవాళ 78 మార్క్స్లో మెథడాలజీలో తెచ్చుకుంది అంటే నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఫ్యాకల్టీ, ఎలాంటి ఫ్యాకల్టీ తీసుకున్నాడో మీకు అర్థం అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ అయింది. నాట్ ఓన్లీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్లో అండ్ మ్యాథ్స్లో, తెలుగులో కావచ్చు, సోషల్లో కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, కొన్ని సబ్జెక్టులలో 70 to 80%, కొన్ని సబ్జెక్టులలో 60 to 70% ఉన్న పోస్టులలో మొత్తం కూడా ఇవాళ ఇలాంటి ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే మనం ఒక తెలుగు తీసుకుంటే వాణి మేడం అని, వాణి మేడం అని స్టేట్ 4th ర్యాంకు. అదేవిధంగా ఇంకా చాలామంది అభ్యర్థులు ఇప్పుడే ఇంకా కొంచెం ఫిజికల్ సైన్స్ ఒకటే తీసుకోవడం జరిగింది. మ్యాథ్స్, బయోసైన్స్లో కూడా స్టేట్ 2nd ర్యాంక్ ఉంది. ఇంకా సో కలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఒక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెడతాం. దాదాపు ఈ పీజీటీలో నాకు తెలిసి, ఈ పీజీటీ విషయానికి వస్తే మొత్తం టోటల్ పోస్టులలో మళ్ళీ మీకు ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కూడా మీకు వీడియోలో మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ పెడతాను నెక్స్ట్ వీక్. ఈ పీజీటీలో దాదాపు 70 ఓవరాల్గా చూసుకున్న 60 to 70% పోస్టులు బాసరా అభ్యర్థులే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా టీజీటీలు తీసుకున్నా సేమ్ అదే రిపీట్ అవుతుంది. నేను రిజల్ట్ రాకముందుకే చెప్పిన, రిజల్ట్ రాకముందుకే చాలా వీడియోలలో 2000కు పైగా గురుకుల ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్వే రాబోతున్నాయి అని చెప్పిన. అది ఈ పీజీటీ ఇప్పుడు ఇచ్చిన నేను ఒక ర్యాంక్స్ తోటే అది మీకు ఒక క్లారిటీ రావచ్చు. కాబట్టి మీరు చాలామంది అభ్యర్థులు మేము చదివినాము, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నది, చాలామంది అభ్యర్థులు మేము చదివినాము, మా సిలబస్ అంతా అయిపోయింది, మేము రివిజన్లో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ నువ్వు చదవవలసినంత చదవకుంటే నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేసినా అది వేస్ట్. నువ్వు చదివే సబ్జెక్టు ఒకటి ఉంది, నువ్వు రివిజన్ చేసేది చదివింది ఒకటి, దానిపైననే రివిజన్ చేస్తున్నావు. అలాంటి టైమ్స్ నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేసినా
నో యూజ్, ఉపయోగం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ నాకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు కాబట్టే నేను ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తా. మార్నింగ్ ఒక మేడం మాట్లాడిన దాన్ని బట్టి నేను కనుక బాసరా ఇన్స్టిట్యూట్కి రాకుండా ఉంటే, ఒకవేళ నేను బాసరా ఇన్స్టిట్యూట్ రాకుండా నేను ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక నేను ఆ ఉద్యోగం సాధించేవాడిని కాదు సార్. అందులో మళ్ళీ నాకు ఒక టాప్ 5th ర్యాంక్ అనేది నాకు రావడం జరిగింది ఇవాళ. అంటే అది కేవలము మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ నేను 5th ర్యాంక్ సాధించగలిగిన సార్ అని మేడం చెప్తున్నది. కాబట్టి ఇది ఒక మేడం చెప్పిందనో వేరే కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటా. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే మీరు, ఎందుకంటే అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి, ఎక్కువ రావు అవకాశాలు. ఆ వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. సో అంతా రిజల్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇందులో ఇంకా బయో సైన్స్లో ఒక మేడం మార్నింగ్ కాల్ చేసి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, తను ఇప్పటికే 2 సార్లు బయట కోచింగ్ తీసుకుంటే తను సంపాదించలేకపోయింది. కానీ మన దగ్గర మొన్న వచ్చిన నోటిఫికేషన్, నా కాడ నోట్స్ ఉన్నాయి, నోట్స్ ఆల్రెడీ తీసుకున్నా, నోట్స్ ఉన్నాయి అని తను కనుక డిలే అట్లనే అయ్యుండి అదే నోట్స్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఇవాళ నేను ఉద్యోగం సాధించదని మార్నింగ్ కూడా ఆ మేడం కూడా కాల్ చేయడం జరిగింది. నేను అదే నోట్స్ అనుకొని నేను చదివి ఉండి కనుక ఉంటే నాకు ఉద్యోగం రాకపోతుండే సార్. ఇవాళ నాకు టాప్ 10 ర్యాంక్లో నేను ఉన్న 8th ర్యాంక్లో ఉంది మేడం. నాకు టాప్ 8th ర్యాంకు రావడం జరిగింది ఒక సబ్జెక్ట్లో. ఆ 8th ర్యాంక్ అనేది కేవలం ఇక్కడ నోట్స్, ఇక్కడ మెథడాలజీ ఫ్యాకల్టీ, కంటెంటు, ఈ ఫ్యాకల్టీ వల్లనే సాధ్యమైంది సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేటువంటి అభ్యర్థులు ఏంటంటే చాలా డెప్త్గా అప్లికేటెడ్ ఓరియంటెడ్లో ఎంత సిలబస్ చదవాలనో అంత సిలబస్ మనం చదివినప్పుడే సక్సెస్ కాగలుగుతాం. కాబట్టి టైం ఉంది. ఈరోజు మనకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు కూడా మనకు ఒక త్వరలో మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాము అని ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎన్ని వేల పోస్టులతో వస్తాయా అనేది పక్కకి పెడితే నోటిఫికేషన్ అనేది 12,000 వస్తాయా, 16,000 వస్తుందా, 20,000 వస్తాయా, 18,000 వస్తాయా, ఏదో ఒక ఫిగర్ తోటి నోటిఫికేషన్ వస్తుంది. ఆ వచ్చిన నోటిఫికేషన్లో మీరు ఒక ఉద్యోగం సాధించాలంటే ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే ఈ టైం మిస్ అయితే మళ్ళీ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టము. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు బీఎడ్ అభ్యర్థులే ఇక్కడ జేఎల్స్ ఉన్నారు, డిఎల్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు నార్మల్ జేఎల్స్ ఉన్నారు, ఇక్కడ గురుకుల జేఎల్స్ ఉన్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, చాలా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మామూలుగా చదివే అభ్యర్థి కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఈ టైం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేరే టైంలో అయితే మెరిట్ టాప్ స్టూడెంట్స్కే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా, యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ గురుకులాలో ఇలాంటి రిజల్ట్ రిపీట్ అయినటువంటి ఈవెన్ బయోసైన్స్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకే రాబోతుంది. ఫిజికల్ సైన్స్ నేను ముందు చెప్పిన మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ 3 సబ్జెక్టులలో మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాబోతుందని చెప్పినాం. బయోసైన్స్ కూడా డీటెయిల్స్ రాలేదు, వస్తాయి. ఫిజికల్ సైన్స్లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వీడియోలో మీ అన్నిటికి సంబంధించినటువంటి నేను డీటెయిల్స్ మీకు చెప్తాం. సో అది పక్కకి పెట్టేస్తే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది బాసరతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ గురుకులాకు చెప్పేటువంటి ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ 2 తెలుగు రాష్ట్రాలలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. కాబట్టి ఈ రిజల్ట్ 2012 నుంచి 2012 డిఎస్సి కావచ్చు, 2017 డిఎస్సి కావచ్చు, 2017 గురుకులాలు కావచ్చు, 2018 గురుకులాలు కావచ్చు, అండ్ 2023 గురుకులాలు కావచ్చు. ఇప్పటికీ ఎన్నిసార్లు కూడా బాసరా ఇన్స్టిట్యూట్ ముందు వరుసలోనే రిజల్ట్ పరంగా ముందు వరుసలో ఉంది. రెండోది, బాసరా ఇన్స్టిట్యూట్లో చదివే స్టూడెంట్స్ ఎక్కువగా వస్తారు, బాగా చదివే అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. ఆ పవర్లో వైబ్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాగా చదివే అభ్యర్థులు బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి చదువు చెప్పాలన్నా ఫ్యాకల్టీ కొంచెం స్ట్రాంగ్గా దమ్మున్న సబ్జెక్ట్ ఉన్న ఎక్స్పర్ట్ అయితేనే నిలబడగలుగుతారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మోర్ ఉంటాయి. ఆ మోర్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకొని ఇక్కడ ఫ్యాకల్టీ చదువు చెప్పాలి. ఒక్కొక్క దాంట్లో కనుక చూసినట్లయితే గురుకుల మన బ్యాచెస్లో దాదాపు ₹1,00,000 శాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి క్లాసెస్లు విన్నారు. ప్రైవేట్లో సెక్టార్లో ₹1,00,000 కార్పొరేట్లో పనిచేసే ఫ్యాకల్టీలు, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ 15-20 సంవత్సరాలు ఉన్న ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి క్లాసెస్ విన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పే స్థాయిలో ఉండాలి ఫ్యాకల్టీ. అంటే ఏ స్థాయి ఫ్యాకల్టీ నేను పెట్టాలనో అర్థం చేసుకోండి. కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది బాసరా ఇన్స్టిట్యూట్లో లభిస్తుంది. సో కాబట్టి రిజల్ట్ కూడా అదే స్థాయిలో వస్తుంది.
కాబట్టి ఒక స్టూడెంట్స్ డల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ దగ్గర వాళ్ళే ఏది ఉంటే అదే నడుస్తుంది. ఇక్కడ ఒక పోటీ ఇక్కడనే మీ క్లాస్ రూమ్లోనే టాపర్స్, టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో పోటీ పడితే మీరు కూడా వాళ్ళ యొక్క స్పీడ్ని మీరు అందుకోగలుగుతారు కాబట్టి సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీకు పాసిబుల్ ఉంటుంది కాబట్టి అందుకే రిజల్ట్ అనేది కంపల్సరీ ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రేపు మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకుముందుకే చెప్పినట్టు గురుకులాలలో 2000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నాం. అది ఆల్రెడీ రిపీట్ అయ్యింది. ఆల్మోస్ట్ పీజీటీలోనే దాదాపు 70% ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ 2000కు ఇంకా క్రాస్ అయ్యే ఛాన్సెసే ఉంటుంది కానీ తక్కువగా రాదు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వచ్చే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలలో కూడా బాసర అభ్యర్థులదే పై చేయి ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోసైన్స్ కనుక తీసుకున్నట్లయితే 2017 డిఎస్సిలోనే టాప్ 10లో ఒక్క ర్యాంక్ మాత్రమే రాలేదు. టాప్ 10 ర్యాంకులలో 1 ర్యాంక్ తప్ప మిగతా 9 ర్యాంక్స్ బాసర ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పిన ఒక మా నల్గొండ జిల్లాలో 12 ఓపెన్ పోస్టులు ఉంటే 8 బాసరకే ఉన్నాయంటే నేను ఇచ్చేటువంటి క్వాలిటీ ఆ రోజైనా అదే క్వాలిటీ ఇచ్చినా, ఈ రోజైనా అదే క్వాలిటీ ఇస్తున్నా, రేపు కూడా అదే క్వాలిటీ ఇస్తా కాబట్టి ఆ రిజల్ట్ మనకు ఉంటుంది. ఇదే 2012లో కూడా ఒక తెలుగు సబ్జెక్టుల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో 23 జిల్లాలు కంబైన్ స్టేట్ 23 జిల్లాలు దాదాపు 21 జిల్లాలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోస్టు కూడా 90% పోస్టులు బాసరా ఇన్స్టిట్యూట్ను నుంచి రావడం జరిగింది. తెలుగు ఆకెల రాఘవేంద్ర ఆ రోజు దాదాపు 44 మార్కులలో దాదాపు 38.5 మార్క్స్ తన నోట్స్ యాజ్ ఇట్ ఈస్గా రావడం వల్ల అంత పెద్ద రిజల్ట్ ఆ రోజు కూడా రావడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడైనా బాసరా ఇన్స్టిట్యూట్ ఒక టాప్ ప్లేస్లో ఉన్నది. కాబట్టి ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, బీఎడ్ అభ్యర్థులు మీరు ఎక్కడ మరొక అవకాశం లేకుండా మీరు ఒక స్టెప్ తీసేసుకోండి, మీరు నిర్ణయం తీసేసుకోండి, బాసరా ఇన్స్టిట్యూట్ రండి. మీకు పూర్తిగా న్యాయం చేసేటువంటి ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉండరు. అదేవిధంగా ఇక్కడ నేను చెప్తానే ఉంటా, హెచ్జిటి అభ్యర్థులు ఉన్నారనుకోండి, హెచ్జిటి అభ్యర్థులు ఆల్రెడీ నేను మళ్ళీ చాలా వీడియోలో చెప్పినట్టే హెచ్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈసారి మంచి అవకాశము. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ గ్రూప్ 1 అంటున్నా కానిస్టేబుల్స్ రిజల్ట్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలామంది డిఎడ్ పిల్లలే కానిస్టేబుల్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ బీఎడ్ ఉండి డిగ్రీ ఉన్న అభ్యర్థులు, డిఎడ్ ఉన్న అభ్యర్థులు గ్రూప్ 4లో కూడా చాలా వరకు వాళ్ళ రిజల్ట్ కూడా వచ్చినాయి. గ్రూప్ 4లో కూడా చాలా వరకు వీళ్ళే ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ఉద్యోగం వచ్చుడు అనేది చాలా ఈజీ. ఎందుకంటే మీకు పోస్టుల సంఖ్య పెరిగినా కొద్దీ హెచ్జిటి పోస్టులే పెరుగుతాయి కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగినా కొద్దీ హెచ్జిటి పోస్టులే పెరుగుతాయి. సో కాబట్టి చాలా హెచ్జిటి ఉంటాయి. నేను లాస్ట్లో ఒకటి, మన బాసరా ఇన్స్టిట్యూట్లో ఉండే ప్రతి 10 మందిలో 10 మంది కోచింగ్ తీసుకుంటే అందులో 8 మంది ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి మీరు బాసరాలో జాయిన్ అయ్యారు అంటేనే ఉద్యోగానికి చాలా దగ్గరగా ఉన్నారు అని అర్థము. ఇక్కడ హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ కూడా అందుకే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి హెచ్జిటి బాసరాలో మీరు జాయిన్ అయ్యారు అంటేనే ఆల్మోస్ట్ 80% ఉద్యోగం సాధించినట్టయితారు. ఒక 3 to 4 months బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు ఉండండి, 1:1లో ఫైనల్ లిస్ట్లో మీరు ఉంటారు. సో ఇక్కడ అందుకే హెచ్జిటి ఫ్రీ టాలెంట్ టెస్ట్ని మీరు ఎంత చదివిరు, అసలు మీరు ఎంత చదివిరు అని చాలామంది అభ్యర్థులు మేము చదివినాము, రివిజన్లో ఉన్నాం అంటున్నారు. కానీ చదివే అంత మీరు చదవలే కాబట్టి అందుకే మీరు హెచ్జిటి ఫ్రీ టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. 11/2/24 9 AM 9 గంటలకే రావాల్సి వస్తుంది. సో 9 AM వస్తే మీకు 80 బిట్లతోటి 80 బిట్స్ తోటి 80 బిట్లతోటి మీకు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ కూడా ఇస్తాము. కాబట్టి మీ యొక్క టాలెంట్ని మీరు ఎస్టిమేట్ చేసుకోవడం, నేను చదివిన రివిజన్లో ఉన్న అనుకున్న వాళ్ళకు ఇది వాళ్ళు ఎంత చదివిర్రు అనేది, ఏ స్థాయిలో వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది తెలియడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి హెచ్జిటి ఉద్యోగం రావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ అంటే ఆల్మోస్ట్ గురుకుల రిజల్ట్ ఏది ఉందో అది రిపీట్ అవుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. హెచ్జిటి విషయం కూడా నేను చాలా వీడియోలలో చెప్పిన, 2017లో ఒక 10 మంది వస్తే 10కి 10 ఉద్యోగాలు, ఒక 14 మంది కలిసి వస్తే అందులో 10కి ఉద్యోగాలు, ఇలా కూడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ హెచ్జిటి ఉద్యోగం ఉండాలంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, మెథడ్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మీకు 9/9 మార్కులు మ్యాథ్స్లో తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ట్రై మెథడ్, ఎక్స్ట్రాడినరీ మెథడ్స్, మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మేడం
నాకు మెథడాలజీ అంటే ఏమో తెలియదు సార్ అని అంటున్నా. నాకు అయినా కూడా నేను బాసరా ఇన్స్టిట్యూట్ రావడం మూలంగా 78 మార్క్స్ నేను మెథడాలజీలో సంపాదించిన అని ఆ మేడం ఏదైతే చెప్పిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఎడ్జిటి విషయానికి వస్తే చెప్తున్నా, తెలుగు మెథడ్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, ట్రై మెథడ్ కావచ్చు, మొత్తం కలిపి 15 మార్కులు మెథడ్ ఉంటావు. బాసరా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వెంటనే మినిమం నువ్వు 14 నుంచి 15 కూడా 15 రావచ్చు, 14 వస్తాయా, 14.5 తెచ్చుకుంటావా, 15 తెచ్చుకుంటావా, మీ టాలెంట్ మీద ఉంటుంది కాబట్టి. సో కాబట్టి 14 మార్క్స్ ప్రతి అభ్యర్థి తెచ్చుకునే విధంగానే మెథడాలజీ ఉంటుంది. సో అలాంటి మెథడ్స్ బాసరాలో ఉన్నాయి. సో జీకే మట్టపల్లి రాఘవేంద్ర, పిఐ తీగల జాన్ రెడ్డి కావచ్చు, మ్యాథ్స్ జాన్ రెడ్డి సార్ కావచ్చు, ఇంగ్లీష్ సుధీర్ సార్ కావచ్చు, ట్రై మెథడ్ శ్రీనివాసరావు, ఇంకా ఎంతకంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ చెప్తారో నా దగ్గర వాళ్ళే చెప్తారు కాబట్టి, సోషల్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఆ అభ్యర్థులే చెప్తారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ, ఎడ్జిటికి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కేవలం బాసరా ఇన్స్టిట్యూట్లో మాత్రమే కలదు. చాలా ఎక్స్పెన్సివ్గా, చాలా ఖర్చుతో కూడుకున్న ఉన్నా కూడా మనం ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కు ఉద్యోగం రావాలి అని నేను టాప్ ఫ్యాకల్టీ తోటి ఇవాళ మార్నింగ్ వాళ్ళు చాలామంది మాట్లాడిన దాన్ని బట్టి మీరు చెప్పించారు కాబట్టి కానీ, అంత బాగా చెప్పించారు కాబట్టి కానీ ఇంత రిజల్ట్ మీకు వచ్చింది సార్. మీరు లైట్గా తీసుకొని మామూలు ఫ్యాకల్టీ ఎవరితో పడితే వాళ్ళతో చెప్పించుంటే ఇంత రిజల్ట్ మాకు అన్ని టాప్ ర్యాంక్స్ వచ్చాయి కదా సార్ అని వాళ్ళ నోటి నుంచే నేను విన్నా కాబట్టి చెప్తున్నా. ఈ ఎడ్జిటికి అయితే నేను మళ్ళీ చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలను మీకు భూతద్దం పెట్టినా ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఒక్క డయాస్ మీద ఇంత పెద్ద కాంబినేషన్, ఫ్యాకల్టీ కాంబినేషన్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. తెలుగు తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు, ఇంగ్లీష్ సుధీర్ కావచ్చు, ట్రై మెథడ్ శ్రీనివాస్, మట్టపల్లి సార్ కావచ్చు, జాన్ రెడ్డి కావచ్చు. తెలుగు కనుక తీసుకున్నా కూడా మనకు చిన్నారావు సార్ ఉన్నాడు, వెంకట్రావు సార్ ఉన్నాడు, శివశంకర్ సార్ ఉన్నారు. సో తెలుగు మెథడ్ లోక్నాథ్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రతి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ మనకు ఉన్నారు కాబట్టి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మన ప్రయత్నం మనం చేయాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా చదవాలి. చదివే విధానం ఒకటే, చాలా డెప్త్గా చదవాలి అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్గా చదవాలి. అలా చదివితే 2 పోస్టులు ఉన్నా అందులో ఒక ఉద్యోగము, ఒక పోస్టు నీకే వస్తుంది. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ. సో ఒక్క సబ్జెక్ట్లోనే టాప్ 10లో 6 ర్యాంక్స్ ఇప్పటి వరకు తీసుకున్నాయి. ఇంకా టాప్ 10 బై కూడా ఉండొచ్చు. బయో సైన్స్ స్టేట్ 2nd ర్యాంక్ ఉంది. ఇంకా ఎన్ని ర్యాంక్స్, తెలుగులో 4th ర్యాంక్ ఉన్నది. సో ఇలా నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఇంకా మనం డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో గురుకుల పీజీటీ రిజల్ట్కి సంబంధించినటువంటి మొత్తం విత్ ఫొటోస్తో, ఆల్ టికెట్ నెంబర్స్, మార్క్స్తో సహా నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ అవి ఇస్తా. సో కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చింది. మెగా డిఎస్సి రాబోతుంది, అతి త్వరలో మెగా డిఎస్సి రాబోతుంది. ఆ డిఎస్సిలో ఒక పోస్టు మీకోసము మీరు సెలెక్ట్ చేసుకోండి, దానికి తగ్గట్టు కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి, బాసరా ఇన్స్టిట్యూట్.